మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో మనీ మేకింగ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అంటే ట్రేడింగ్ని తక్కువ మందిలో మాత్రమే లాభపడుతున్న మనుషులు ఉన్నారనేది ఒక జనరిక్ స్టేట్మెంట్ నడుస్తూ ఉన్నా కూడా ట్రేడింగ్ అనేది ఒక రైట్ వేలో చేయగలిగితే, అంటే లాభసాటికారంగా చేయగలిగితే ఇట్ విల్ మేక్ యూ ఎ మిలియనియర్ అనేది సత్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. సో ఇలాంటి ట్రేడింగ్లో నష్టపోకుండా లాభపడాలి అంటే ముఖ్యంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు మనం ఎక్స్పర్టైజ్ అవడం ద్వారా మనీ సంపాదించవచ్చు అంటారు? బేసికల్గా ట్రేడింగ్ అంటే 3 థింగ్స్ అండి. ఒకటి, మంచి ట్రేడింగ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవటం. 2, రిస్క్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వటం. 3, సైకాలజీ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్గా తయారవటం అనమాట. సో ఈ 3 విషయాల్లో కనుక మనం వర్క్ చేస్తే, ఆ ఏరియాలో కనుక లూప్ హోల్స్ ఫిక్స్ చేసుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్లో ట్రేడింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది అంటే ప్రాఫిట్ బిజినెస్గా మార్చుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మన ట్రేడింగ్ సిస్టమ్ గురించి మాట్లాడాలనుకోండి, మీ ట్రేడింగ్లో మీ ఎడ్జెంట్ ఉండాలి. మీరు హౌ టు బిల్డ్ ద ఎడ్జ్ అనమాట. మీ ఎడ్జ్ ఏంటి ట్రేడింగ్లో? అందరిలాగా సపోర్ట్ రెస్టారెంట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఇవన్నీ డాట్స్ లాగా అన్ని పెట్టుకుంటూ పోయి వాటిని కనెక్టివిటీ చేయకుండా అంతే కూర్చున్నారు అనుకోండి, ఏం వర్క్ అవుతుంది. చాలామంది ఏంటంటే మూవింగ్ ఏరియాల పైన ఉంటే ముందుకు వెళ్తాయని, ఆర్ఎస్ఐ కింద ఉంటే పడిపోతాయి, ఇలాంటి భావంతంగా ఉన్నారండి. లేదు, మీకంటూ ఒక ఎడ్జ్ ఉండాలి. ఆ ఎడ్జ్ ఏంటంటే లైక్ అచ్చం నేను టైట్ ఫ్లాగ్ చేస్తాను, లేదా నేను అచ్చం వీసీపీ ప్యాటర్న్ చేస్తాను, లేదు అంటే నేను పాకెట్ పివోట్స్ ఉంటేనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే ఎపిసోడిక్ పివోట్ ఉన్న వాటిని చేస్తాను, లేదా మూమెంటం బరస్ట్ అయినప్పుడే చేస్తాను. ఎగ్జాక్ట్లీ మీరు ఎందులో ఎక్స్పర్టైజ్ మీకుంది, మీకు క్లారిటీ ఉండాలా. ట్రేడింగ్ అంటే ఇది బిజినెస్. ఏ బిజినెస్లో ఉన్నట్టే ఈ బిజినెస్లో కూడా స్ట్రాటజీస్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనం బిజినెస్ పెట్టినందుకు సక్సెస్ అవ్వరు. కొంతమంది దగ్గర యూనిక్నెస్ ఉంది కాబట్టి సక్సెస్ అవుతారు. అట్లానే నీ ఎడ్జ్ ఏంటి అనేది మనకు అది ఉండాలన్నమాట. కొంతమంది ఐపీఓ బేస్ బ్రేక్అవుట్స్ తీసుకుంటారు, కొంతమంది లాంగ్ బేస్ బ్రేక్అవుట్ తీసుకుంటారు. అలానే మనకేంటి ఎడ్జ్ ఇక్కడ, మన స్ట్రెంత్ ఎక్కడ ఉంది మనకు తెలియాలి. రెండోది, చార్ట్స్ నిరంతరం స్టడీ చేస్తూ ఉండాలండి. హిస్టారికల్ డేటా మీరు ఎంత ఎక్కువ స్టడీ చేస్తే అంత కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సినారియోని గెస్ చేయగలుగుతారు అనమాట. ఇది అవుట్పుట్ ఇలా రాబోతుంది, అది ఫ్లాప్ అయితే ఎక్కడ దాబోవచ్చు, హిట్ అయితే ఎక్కడ దాబోవచ్చు అని గుడ్ బ్యాడ్ రెండు మనం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని హిస్టరీలో ఉన్న చార్ట్స్ నిరంతరం మనం ట్రాక్ చేస్తూ ఉంటే కొన్ని వందల వేల చార్ట్స్ అబ్జర్వ్ చేసే కొద్దీ, దాన్ని స్టడీ చేసే కొద్దీ నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకి క్లారిటీ వచ్చింది అనమాట. కాబట్టి హౌ టు రీడ్ ద చార్ట్స్ అనమాట. మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది చార్ట్ ఇలా ఉంది, సపోజ్ టైట్ ఫ్లాగ్స్ నడుస్తున్నాయి అంటే వాల్యూమ్స్ బాగా వస్తున్నాయి, ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఎక్కడ దాపోవచ్చు రెసిస్టెంట్, ఫ్లాప్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఎంతకాలం రికవర్ పెట్టింది అండ్ మీ దగ్గర ఒక ప్లానింగ్ అంటూ ఉందనుకోండి, మనకు ఆ ప్లానింగ్ తగ్గట్టు మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని హౌ టు క్రియేట్ ది ప్లాన్స్. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దెమ్. ఇన్ టైంలో ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే చార్ట్ ఐడెంటిఫై చేస్తారు కానీ బట్ ఇన్ టైంలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్. ఇన్ టైంలో నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అందుకని నువ్వు ఇన్ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలంటే నీకు దాని మీద కంఫర్ట్గా కన్వీనియన్స్గా ఉండాలి. అది ఉండాలి అంటే అంతకుముందు నువ్వు 4-5 ట్రేడ్లను చేసి ఉండాలి. అంతకుముందు ట్రేడ్ చేయాలంటే ముందు అలాంటి సినారీలో ఎన్ని మాటలు వర్కౌట్ అవుతుందో నీకు క్లారిటీ ఉండాలి. అలా చేయాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఈ బేస్ అంతా గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నాలెడ్జ్ పెంచుకుంటూ పోవటం అనమాట. అందుకని ఇందులో షార్ట్ కట్స్ ఏముండవు. నువ్వు ఎంత ఎక్కువ నువ్వు ఉన్న డొమైన్లో నువ్వు వర్క్ చేసే కొద్దీ నీకు ఆ పల్స్ వస్తూ ఉంటుంది అనమాట. అంతేగాని షార్ట్కట్లో ఎత్తుకుంటూ పోతే నువ్వేం వర్కౌట్ అవ్వదు. అందుకని మీ ఎడ్జ్ ఏంటి తెలుసుకోవాలి, ఇలా ఉంటే నేను ఎంటర్ అవుతానని. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాను. మార్క్ మినర్వేని వీసీపీ ప్యాటర్న్లో ఎక్స్పర్ట్, ఓకే, డేవిడ్ రేయాన్ ఇంకో దాంట్లో ఎక్స్పర్ట్, అలాగే కోలా మ్యాగీ చూసుకున్నారనుకోండి, ఆయన అండ్ ఎపిసోడిక్ పివోట్లో ఎక్స్పర్ట్. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మెటీరియల్ అలాంటి వాళ్ళు మనం ఎక్స్పోజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనకు అర్థమైంది ఎన్ని రకాలుగా మనీ మేక్ చేసుకోవచ్చు అనేది. సో అందుకని మనకి ఎడ్జ్ మనం డెవలప్ చేసుకోవాలి. అందరిలాగా ఉంటే కుదరదు అనమాట. సో మనం ఎడ్జ్ క్రియేట్ చేసుకోవటం, చార్ట్స్ బాగా స్టడీ చేసుకోవటం అండ్ చార్ట్స్ని మన ప్లాన్ని క్రియేట్ చేసుకోవటం అండ్ ఇన్ టైంలో ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో ట్రేడింగ్ సిస్టంలో ఇవన్నీ కవర్ అవుతాయి. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్. అన్ని చోట్ల మనం గేమ్ ఆడలేం, అన్ని ప్రోడక్ట్తో గేమ్ ఆడలేము. రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కో ప్రోడక్ట్లో ఒకలాగా ఉంటుంది. ఈటీఎఫ్కి చాలా కన్జర్వేటివ్, తప్పులు చేయండి 10 పర్వాలేదు వదిలేస్తుంది. ఆప్షన్ మార్కెట్లో హెడ్జింగ్ లేకుండా తప్పు చేశాను అనుకోండి, ఒక తప్పు చేసావో ఫినిషింగ్ అంతే. ఎక్స్పైరీ దగ్గర తప్పు చేశారో గామా రిస్క్ వల్ల ఉన్న మొత్తం పోగొట్టుకుంటారు. అందుకని దాంట్లో రిస్క్ ఎలా మేనేజ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. అందుకే చేమ్ చార్ట్స్ అయినా సరే లీస్ట్ రిస్క్ ఉన్న తక్కువ అమౌంట్ వచ్చినా సరే సేఫ్ సైడ్కి ఉంటారు అండ్ రిస్క్ హై ఎక్కువ ఉన్న వాటిలో మీకు ఎక్కువ వద్దు అనమాట. అందుకని రిస్క్ మేనేజ్మెంట్లో మళ్ళీ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలా, ఎగ్జాక్ట్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలా, గోల్స్ తయారు చేసుకోవాలా,
వాటిని అచీవ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. అందుకని రిస్క్ మేనేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కువసార్లు తప్పులు చేసేలాగా ఉన్నట్టుంటే స్టిక్ విత్ లో బీటా ఆర్ లో వాలటిలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తోలుకోండి. అంటే మీరు పర్ఫెక్షన్లో ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్షన్ అండ్ తప్పులేం చేయరు అనుకున్నప్పుడు దెన్ గో ఫర్ ది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వడిజులిపోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, అందుకని రిటైలర్స్ అందరికీ హై రిస్క్ ప్రొడక్ట్స్ సూట్ అవ్వవు, లో రిస్క్ ప్రొడక్ట్స్ సూట్ అవుతుంటాయి అనమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అండ్ తక్కువ సైకాలజీ అండి. అండ్ సైకాలజీ నాలెడ్జ్ లేకుండా, రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా సైకాలజీ డెవలప్ అవ్వదు అనమాట. అందుకని ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా సైకాలజీ స్టఫ్గా చేసుకోవచ్చు అనమాట. అందుకని కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవటం అండ్ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవటం అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ మనం ప్లాన్ చేసుకోవటం అండ్ గ్రీడీని ఫియర్ని వీటిని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అన్ని సినారీలు ఒకలాగా ఉండవు, ప్రతిరోజు ఒకేలాగా ఉండదు, సేమ్ డే మళ్ళీ రిపీట్ అవ్వదు నీకు. సపోజ్ బ్రేక్అవుట్ స్టాక్స్ మార్కెట్ మంచి మూమెంట్ ఉన్న రోజు వర్కౌట్ అవుతాయి, అంటే నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ పైన ఉన్నంతకాలం వర్కౌట్ అవుతాయి. నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నా లేదా డౌన్ టర్న్లో ఉన్నా బ్రేక్అవుట్ స్టాక్స్ నీకు వర్కౌట్ అవ్వదు. అంటే ఒకే స్ట్రాటజీ కొన్ని సినారీలో మాత్రం వర్కౌట్ అవుద్ది, కొన్ని సినారీలో వర్కౌట్ అవ్వదు. అందుకని నీకు డీప్ డ్రైవ్ చేసి ఉండాలి. సినారియో సిచ్యువేషన్ అవేర్నెస్ నీకు సూటబుల్గా ఉందా లేదా ఈ రోజు అనేది. ఈ రోజు లేదంటే మీరు దూరంగా ఉంటే బెటర్. సపోజ్ నేను ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఎక్కువ వాలటిలిటీ ఉన్న రోజుల్లో బాగా మనకు వస్తుంది. అట్లీస్ట్ విఏఎక్స్ ఇండియన్ విఏఎక్స్ కనుక అబౌవ్ 18 or 20 అలా ఉందనుకోండి, అది ఆప్షన్ సెల్లింగ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇదే ఆప్షన్ బైయింగ్ చేసుకోవాలనుకోండి, విఏఎక్స్ కనుక అరౌండ్ 14 లోపు ఉందనుకోండి, అది బైక్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. అందుకని రోజు నువ్వు ఆ బిజినెస్ చేయలేవు, దానికి తగ్గట్టు ఉంటేనే నువ్వు చేయగలుగుతావు అనమాట. అందుకని సిచ్యువేషన్ అవేర్నెస్ నీకు తెలిసి ఉండాలి, ఎప్పుడు మీరు అటాక్ చేయాలి, ఎప్పుడు డిఫెన్స్ చేయాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి అనేది. ట్రేడింగ్ అనేది సీజనల్ బిజినెస్ అంటే నువ్వు ఫ్రీక్వెన్సీగా రోజు అదే పని చేస్తా కూర్చోలేవు, అన్ని సూట్ అవుతేనే మీరు చేయగలుగుతారు అనమాట. అందుకని ఆ ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయటం అండ్ సైకాలజీ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవటం, ఈ 3 ఏరియాలో కనుక లూప్ హోల్స్ పిక్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎనీబడి కెన్ డూ ద బిజినెస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ లానే ఇది కూడా ఒక బిజినెస్. దీనికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అండ్ ఒక మెంటర్స్ కావాలి అండ్ ఒక మెటీరియల్స్ కావాలి అండ్ ప్రాక్టీస్ కావాలి అండ్ హిస్టరీని పదే గెలుగుతూ ఉండాలి. దాని ద్వారా నేర్చుకుని అండ్ ఫ్యూచర్ని విజువలైజ్ అవుతూ ఉండాలి. చాలామంది ప్రెడిక్షన్ అంటే ట్రేడింగ్ అంటే ప్రెడిక్షన్ అనుకుంటారు, అంటే ప్రెడిక్షన్ కాదు, రాంగ్ పోయినా సరే నెక్స్ట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకునేంత రిస్క్ మేనేజ్మెంట్ మీకు ఉండాలి, ఉండాలి అది. అందుకని ఏంటంటే ఇది 1 డేలో 6 నెలల్లోనూ 1 ఇయర్ కాదండి, ఇట్స్ లాంగ్ టర్మ్. ఏ డొమైన్లో అయినా సరే మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ డెఫినెట్గా ఇట్స్ వర్త్ అనమాట. కాకపోతే మిగతా వాటిలో లేని దీంట్లో ఉంది అంటే ఇవాళ రేపట్లో ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్, ఓకే, ఒక తిన్ని క్యాపిటల్ ఉంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ని. అండ్ మనకు ఎంటర్ప్రీనర్గా ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో లొకేషన్ ఫ్రీడమ్ ఉంది అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అండ్ టైం ఫ్రీడమ్ ఉంది అండ్ కెరీర్ ఫ్రీడమ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అందుకని ఎస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట ఈ మోడర్న్ ఏరియాలో. అలాగని చెప్పేసి ఈ ప్రొఫెషన్ అందరికి సూట్ అవుద్దా అంటే అవ్వకపోవచ్చు. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ ట్రై చేయండి. నాలెడ్జ్ మీకు కంఫర్ట్గా అనిపించింది, అందులో కంఫర్ట్ ఉంది అనిపించినప్పుడు డమ్మీ ట్రేడింగ్లో కంఫర్ట్ ఉందినప్పుడు అప్పుడు రియల్ టైంలో తక్కువ మోతాదులో ట్రై చేయండి. వర్కౌట్ అవుతుందంటే అప్పుడు స్కేలప్ చేయండి. మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో ట్రై చేయలేరు కాన్ఫిడెన్స్ లేకుండా. సపోజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి, మీరు ముందు 2,000-3,000తో బిగిన్ చేసుకోండి. కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత 5,000-10,000 పెట్టుకోండి. ఇంకా కంఫర్ట్ ఫీల్ అయితే అప్పుడు నెలకు 1 lakh వేసి పెట్టండి. దాన్ని హ్యాండిల్ చేయడం వస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే చిన్న ప్యానిక్కే భయం వేసి మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. మొన్న బహుశా June 4th చాలా మంది క్లోజ్ చేసి ఉండొచ్చు పోర్ట్ఫోలియోస్, ఎందుకంటే -8 అయినప్పుడు ఏంటంటే 0 అవుతారేమో ఊహించుకుంటారు. సైకాలజీ టఫ్గా ఉన్న ఏంటంటే పడేదే డిస్కౌంట్ చేయాలని చెప్పేసి మన లోపలికి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఇంకా మోర్ ఇది అవుతుంది అనమాట. అందుకని ట్రేడింగ్ సిస్టమ్ నీ ఫేవర్గా ఉండాలి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ నీ ఫేవర్గా ఉండాలి అండ్ సైకాలజీ ఉండాలి. ఈ 3 ఏరియాలో కనుక మీరు వర్క్ చేస్తే అండ్ ఎనీబడి కెన్ బి ట్రేడర్. ఇందులో బై బర్త్ ఎవరు రాదండి, అది ప్రాక్టీస్ మీద వచ్చే స్కిల్ అది. అందుకని ఎనీబడి కెన్ డూ ట్రేడ్, బట్ రిస్క్ ప్రొడక్ట్ జోలు బాకుండా ఉంటే చేసుకోవచ్చు. అందుకే మనం రిటైలర్స్ కోసం ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం అండ్ వెబినార్స్ కండక్ట్ చేస్తాం ఆ ఏరియాలో, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కి. సో ఈ వెబినార్స్ అనేవి అటువంటి నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేస్తాయి డెఫినెట్గా. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పర్ట్స్ మీతో మాట్లాడతారు కాబట్టి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అండ్ ఆ ట్రేడ్ ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయిందో మాట్లాడుకోవచ్చు. మొత్తానికైతే అదొక కమ్యూనిటీ లాగా అనమాట, నీకు అది గైడ్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.